వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఇస్ కృష్ణతేజ అండ్ ఈరోజు అయితే కేసరి చాప్టర్ 2 అనే మూవీ అండ్ అక్షయ్ కుమార్ స్టారింగ్లో అండ్ మనకైతే రెజినా కసెండ్రా తన వైఫ్గా క్యారెక్టర్ చేసింది. అలాగే అనన్య పాండే అండ్ ఆర్ మాధవన్ ఇలా ఆల్ క్యారెక్టర్స్ అయితే మంచి డెప్త్గా ఒక పేట్రియాటిక్ మూవీ. ఈ మూవీ అయితే కనుక అసలు 1919లో ఏం జరిగింది, ఆగస్ట్ 1919లో జలియన్ వాలాబాగ్. ఎందుకంటే ఎవ్రీ ఇండియనే కాదు ప్రపంచమే ఉలిక్కి పడేలాగా డయ్యర్ చేసిన పనికి అసలు ఒక మనిషి అనేవాడు ఇలా చేస్తాడా అని. ఎందుకంటే మనకున్న రగిలిపోయి అసలు మనకు ఆ స్వాతంత్రం కోసం, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వంచన ఎలా ఉండేది అంటే కనుక వరల్డ్ వార్ 2లో మన వాళ్ళు ఇండియన్స్ పార్టిసిపేట్ చేస్తే మనకు స్వాతంత్రం ఇస్తారు, ఇచ్చి వెళ్ళిపోతామన్నారు. కానీ మాట తప్పి తర్వాత వాళ్ళు చేసిన కృత్యాలు కావచ్చు, మన వాళ్ళు పోరాటం వల్ల మనకు స్వాతంత్రము ఏ విధంగా వచ్చిందనేది చదివితే నిజంగా మనకు అసలు ఏ విధమైన ఆలోచనలు ఇంత కష్టపడ్డారనిపిస్తుంది. ఇందులో పార్ట్ ఆఫ్గా ఈ మూవీ కేసరి పార్ట్ 2. కేసరి 1 మనం చూసినట్లయితే అప్పుడు కూడా ఒక 10 మెంబర్స్ సోల్జర్స్ ఇంతమందిని చంపిన విధానము, దాంట్లో మంచి సాంగ్స్ కానీ మంచి పేట్రియాటిక్గా, ఎందుకంటే అదేమో 1890స్లో జరిగిన స్టోరీని తీసుకున్నారు. దీంట్లో వచ్చి 1919లో అసలు ఒక లాయరు, ఎందుకంటే బ్రిటిషర్స్ తరపున వాదించే ఒక లాయరు ఇండియన్స్కు ఈ జలియన్ వాలాబాగ్ ఘటనలో ఈ దయ్యర్ ఎవరైతే ఉన్నారో తనను ఇండియా నుంచి బయటికి వెళ్ళేలా చేసి అసలు ప్రపంచం యావత్తు మన గురించి దాని గురించి ఎంత జరిగింది, ఇంత చేశాడా ఇతను, అసలు ఇన్ని జరుగుతున్నాయా అని వరల్డ్ అంతా కూడా దుమ్మెత్తి పోసేలా కేసు అయితే నడిచింది. ఆ కేసును ఒక కోర్ట్ డ్రామాగా దీంట్లో ప్రజెంట్ చేసిన విధానం, అక్షయ్ కుమార్ కావచ్చు, అనన్య పాండే, దిల్జీత్ సింగ్గా తను సపోర్ట్ లాయర్గా, అసలు మాధవన్ ఆపోజిట్ లాయర్గా, అలాగే డయ్యర్ క్యారెక్టర్లో కూడా బ్రిటిష్ వీళ్ళు పార్ట్నర్స్ చేశారు. అండ్ ఈ మూవీ అయితే మాత్రం ఈ కరణ్ సింగ్ త్యాగి అనే డైరెక్టరు, అలాగే కరణ్ జోహర్ బ్యానరు, ధర్మ ప్రొడక్షన్స్ అన్నీ కూడా మంచి ప్యాక్డ్గా ఈ మూవీ అయితే చేసింది. ఎందుకంటే అప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది, దాన్ని అసలు ఒక లాయరు నిజంగా కోర్టులో జడ్జిని కానీ, ఎందుకంటే మనకు బ్రిటిషియర్స్లో అందరూ మంచి చెడ్డవాళ్ళు లేరు, పాజిటివ్గా ఉండడం వల్లనే మనకు ఇండియాకు స్వాతంత్రం కానీ మన వాళ్ళు కానీ మనుగడ సాగించారు అని ఆ క్యారెక్టర్స్. ఎందుకంటే కోర్టులో మనం చూసినట్లయితే అక్కడ జరిగిన జడ్జి కూడా మనకి ఇండియన్స్కు ఎంత సపోర్టెడ్గా ఉన్నాడు, ఇండియన్స్ అంటే ఎంత పాజిటివ్ వైపుగా, ఎందుకంటే తప్పు చేయకపోతే ఎవరినైనా అతను బ్రిటిషియర్స్నైనా తప్పు చేస్తే దండించే విధానము. ఎందుకంటే లా అనేది అందరికీ ఒక్కటే. అక్కడ ఎవరు కింగ్ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ కింగ్కు వీళ్ళు క్రౌన్కు కింద కనుసన్నల్లో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. క్రౌన్కు ఆపోజిట్గా మనకి శంకరన్ నాయర్ క్యారెక్టర్ను చూసినట్లయితే నిజంగా ఇప్పటికీ 106 ఇయర్స్ ఈ ఇన్సిడెంట్స్ జరిగింది. ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ అయినా కానీ అసలు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే ఒక్కొక్క డైలాగు చెప్పిన విధానము, అలాగే కోర్ట్ డ్రామా, లవర్స్ ఎపిసోడు, ఇవన్నీ కూడా ఎందుకంటే ఒకరిని ఇరికించడానికి ఆ లవర్స్ వాళ్ళు చేసిన విధానం, దాన్ని తిప్పికొట్టి ఆ క్యారెక్టర్ను ఎలివేట్ చేసిన విధానము ఆ టైంలో ఎలా ఉండేది. ఎందుకంటే మన చేతిలో లేని లా అనేది ఆ లా లొసుగులను తీసుకొని బ్రిటిషియర్స్కు యాజ్ ఎ ప్రపంచానికి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకంటే బ్రిటిష్ కంట్రోల్లో ఎవ్రీ ప్రెస్ను కూడా ఎవరు ఏమాత్రం మాట ఎదిగినా అసలు వాళ్ళని జైల్లో వేయడము ఇలాంటివన్నీ జరిగే టైంలో కూడా మనకు కేసరి చాప్టర్ 2 ఏం చెప్తుంది అంటే శంకరన్ నాయర్ గారు ఆ పంజాబుకు సంబంధించినంత వరకు, ఒక ఇండియాకు సంబంధించినంత వరకు ఒక జనరల్ డయ్యర్ లాంటి వాడిని ఢీ కొట్టి, ఎందుకంటే అప్పుడున్న మిలిటరీ రూల్లో కావచ్చు, ఇంకొకటి వాళ్ళకు పాజిటివిటీ కావచ్చు, దాన్ని బయటికి తీసుకొని వచ్చి తను పోరాడిన విధానం అంతవరకు తను ఒక క్రౌన్కు అంటే బ్రిటిషియర్స్కు వైపు ఉంటాడు. కానీ అప్పుడు బ్రిటిషియర్స్ను చూసే విధానం, ఇండియన్స్ను చూసే విధానము డాగ్స్ అండ్ ఇండియన్స్ అవుట్ సైడ్ అన్నట్టు వాళ్ళు ఒక బోర్డు, ఎందుకంటే వాళ్ళ కౌన్సిల్లో కావచ్చు ఇండియనే, నువ్వు ఎంత పొజిషన్లో ఉండు, నువ్వు ఇండియన్ కాబట్టి కుక్కలాగే బయటే ఉండాలా, మేము మాత్రమే లోపల ఉండాలా. అందులో జనరల్ డయ్యర్ ఎందుకు ఆ విధంగా ఒక పంజాబ్ అన్నా, సిక్కులన్నా లేదా ఇండియన్స్ అన్నా ఎందుకు అని తన మైండ్ సెట్ను తర్వాత తను లండన్ వెళ్ళిపోయి తర్వాత తను చనిపోయిన విధానం అవన్నీ కూడా మళ్ళీ సినిమాలో చూపించిన క్యారెక్టర్స్ మాత్రం ఎవరీ పోర్ట్రైట్ నిజంగా మాధవన్ కావచ్చు మనకు కనిపించేది ఈ మెయిన్ క్యారెక్టర్స్. ఆ కోర్ట్ డ్రామాలో వీళ్ళు చేసిన పర్ఫార్మెన్సు ఎక్కడ ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా అసలు అక్షయ్ కుమార్ అండ్ మాధవన్
వీళ్ళు ప్యాక్డ్‌గా దానికి సపోర్టెడ్‌గా అనన్య పాండే అండ్ కొంతవరకు రజినా కాసండ్రా వైఫ్ క్యారెక్టర్ ఏదైతే ఆ ఫీల్ గుడ్ బానే ఉంది. ఎందుకంటే రెజినా కాసండ్రా ఈ మధ్య కాలంలో మనకు చూసినట్లయితే మనకు చాలా సినిమాల్లో గూడా మంచి మంచి కీ రోల్స్ ఎక్కువగా పెర్ఫార్మెన్స్ రోల్స్ చేస్తుంది. అలాగే బాలీవుడ్‌లో ఈ మూవీలో చేసిన విధానం అయితే చాలా బావుంది. అండ్ మూవీ మాత్రం ఎవ్రి ఇండియన్ కూడా ఇప్పుడున్న దాంట్లో ఎందుకంటే ఏదో మాస్ మసాలా సినిమాల మధ్యన ఇలాంటి సినిమా రావడం మామూలు విషయం గాదు. ప్రతి ఒక్కరు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం చూడాల్సిందే. ఆ 'జలియన్ వాలా బాగ్‌లో' ఆ బాబు గాని, ఫ్యామిలీ గాని, లేడీస్ గాని, పిల్లలని చూడకుండా అన్ని వందల మందిని కాల్చి పారేసిన ఆ సన్నివేశాన్ని హృదయ విదారకంగా చూపించిన విధానం, దాని తర్వాత వీళ్ళు పోరాడిన విధానం చూసినట్లయితే గనక మూవీ ఫుల్ ఎక్స్‌పీరియన్స్‌డ్. ఎందుకంటే మూవీ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే గనక థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సింది. అండ్ అప్పటికున్న పరిస్థితులను వీళ్ళు రీక్రియేట్ చేసి అవన్నీ కూడా సెట్టింగ్స్ గానీ, మ్యూజిక్ ఆర్ఆర్ గానీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఎవ్రి యాస్పెక్ట్స్ ఎక్కడా అతి లేకుండా మనకు ప్రెజెంట్ చేసిన విధానం గూడా చాలా బావుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్.